హాయ్ హలో. ఈరోజు మన టాపిక్ వచ్చి జిమ్లో పడే కష్టాన్ని దాన్ని దేంతో పోల్చొచ్చు అంటే ఒక స్వీట్ పెయిన్ అంటే ఆనందదాయకమైన బాధలు. అంటే మీరు అనుకోవచ్చు, ఏం రాబోయ్ బాధను నీవు ఆనందదాయకమైన బాధలు సంతోషకరమైన బాధలు అంటున్నావు, బాధల్లో కూడా సంతోషకరమైన బాధ ఉంటుంది అని మీరు అనొచ్చు. కానీ 100% బాధలో కూడా సంతోషం ఉంటుంది. అది ఏంటంటే ఈ జిమ్ చేసేటప్పుడు ఎంతో శ్రమతో కష్టంతో కూడుకునే జిమ్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలా, శ్రద్ధ ఉండాలా జిమ్ మీద. రెండు, జిమ్ను నువ్వు ఎంతో ప్రేమించాలా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా. ఇక్కడ చేసే కష్టం, ఇక్కడ చూడండి డంబుల్స్ చూడండి, 10 కేజీలు, 5 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు ఉన్నాయి. అంతంత బరువుతో కూడిన వ్యాయామాలు ఎక్సర్సైజ్ చేయాలంటే ఆషామాషి కాదు. అవి చేసిన తర్వాత బాడీ తుక్కుగా మారిపోయి భయంకరమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి. కాకపోతే ఆ బాధను మేము సంతోషంగా అంగీకరిస్తాము, ఆనందంగా తీసుకుంటాం. ఎందుకంటే వీటి మీద మాకున్న ప్రేమ, దీని మీద మాకున్న శ్రద్ధను బట్టి మేము ఈ బాధను ఎంతో సంతోషంగా తీసుకుంటాం. మీరు గమనించినట్టే టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణలో ఈ స్వీట్ పెయిన్స్, ఈ బాధలు అనుభవించాలి, ఎంజాయ్ చేయాలంటే జిమ్ చేయాలి, ఈ బాధలు ఎంజాయ్ చేయాలంటే జిమ్ చేయాలని వాళ్ళ కన్వెన్షన్లో వాళ్ళ మాటల్లో మనకు తెలుస్తుంది. మరి ఎంటున్నారు మరి కిరవాణి, మరి రామ్ చరణ్ వాళ్ళ ఇంటర్వ్యూలు అంటాడు, నోటికి తాళం వేసుకోవాలా, నోటిని కట్టుకోవాలా, అప్పుడే మనకు ఒక ఫిజిక్, ఒక బాడీ వస్తుంది అంటారు. జిమ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, జిమ్ చేస్తున్నామని కేజీలు మటను, కేజీ చికెను, ఇంత అన్ని ఆహార పదార్థాలు తినేసేస్తే బాడీ రాదు. జిమ్ముకు తగిన కరెక్ట్ ఆహార నియమాలను పాటించాలి ఒకటి. రెండవది, ఎంత ప్రోటీన్ కావాలనో, ఎంత క్యాలరీస్ కావాలనో అంతే తీసుకోవాలా మనము. కొంతమంది లెక్క పక్క లేకుండా తిని ఇంత బాణగడుపులు వేసుకొని కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు, భయంకరంగా ఆపసోపాలు పడుతూ ఉంటారు. అది కాదు. జిమ్లో ప్రతిదీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటే మన బాడీని చక్కగా మనము చేసుకోవచ్చు. చూడ్డానికి మనకు 10 మందికి మనము ఇన్స్పిరేషన్గా కనపడవచ్చు. మనం బాగా చాలా చక్కగా మన బాడీని మనము మోడిఫై చేసుకోవచ్చు. ఈ జిమ్లో ఉంటే మనకు కావలసినవి ఏ విధంగా చేసుకోగలుగుతామో బాడీకి సంబంధించి ఆ విధంగా మనం కేవలం జిమ్లో మాత్రమే చేసుకుంటాం. నీట్గా బట్టలు వేసుకున్నంత మాత్రాన, స్ప్రే కొట్టుకున్నంత మాత్రాన, పౌడర్ కొట్టుకున్నంత మాత్రాన మనము ఫిజిక్ మనకు పర్ఫెక్ట్ ఉన్నట్టు కాదు. జిమ్లో కష్టపడి వెయిట్స్ చేయాలి. 100 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు వెయిట్స్ చేయాలి. రకరకాల మజిల్స్కి సంబంధించిన ఈ వ్యాయామాలు చేయాలి. అప్పుడు బాడీ మనకు మంచిగా చక్కగా రూపాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఈ జిమ్లో చేసిన ఎక్సర్సైజ్కి సంబంధించిన బాధలు కూడా మనం ఆనందంగా, ప్రేమగా స్వీకరించాలి. నిజంగా చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ బాధలు కష్టపడి చేస్తూ ఉంటే, లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆయాసం వచ్చి, మజిల్ పెయిన్స్ వచ్చి, ఆ తర్వాత చేసినాక కూడా ఒక్కొక్కసారి రాత్రిపూట కానీ మరుసటి రోజు కానీ పెయిన్స్ వచ్చినప్పుడు చాలా వర్ణాతీతంగా ఉంటుంది. అయితే ఆ బాధ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వీ లవ్ జిమ్. బాయ్.